దక్షిణ నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా ప్రచారం చాలా జోరుగా జరుగుతూ ఉంది. సో మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా మంచి ఓట్ మెజార్టీ సంపాదిస్తాము. వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా మా ఝాన్సీ మేడం గారు ఎంపీగా గెలిపించుకోవడము, దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం, ఈ రెండు కూడా జరుగుతాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి వార్డులో కూడా 3-4 టీంలేమో ప్రచారం చేస్తా ఉన్నాయి. మా ఇల్లు బొట్టు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అలాగే ముఖ్యంగా జనసేన నుండి భారీ చేరికలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా సుమారు ఒక 600 మంది వరకు కూడా జనసేన నుండి, తెలుగుదేశం నుండి కూడా పార్టీ చేరికలు జరిగాయి. వాళ్ళ నమ్మకం వచ్చింది. ముఖ్యంగా జనసేనలో జాయిన్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు అక్కడ విధి విధానాలు నచ్చక, అక్కడ ఆర్గనైజ్ స్ట్రక్చర్ నచ్చక, అక్కడ అధినాయకుడి యొక్క ఏదైతే గవర్నెన్స్ అతనికి అంత పట్టులేదని అంటే ఇన్ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా మాకు కలిసి వస్తా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఏదైతే బీజేపీ పార్టీతో వాళ్ళు కలగడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ మరింత బలోపేతమైందని చెప్పి తెలియజేయచ్చు. ఎందుకంటే మైనార్టీస్ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు చూస్తా ఉన్నారు. ముఖ్యంగా ముస్లింస్ 195 ఓట్లు ముస్లింస్ అన్నీ కూడా మాకే వస్తాయని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. అదే రకంగా క్రిస్టియన్స్ ఓట్స్ కూడా ఆల్ పాస్టర్స్, చర్చెస్ అన్నీ కూడా చర్చిలో ఉండే సభ్యులతో సహా అందరూ కూడా, పాస్టర్స్ నుండి సభ్యులతో సహా అందరూ కూడా మాకే ఓటు వేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఈ రకంగా ప్రతిరోజు కూడా 600 నుండి 750 వరకు కూడా చేరికలు కూడా జరుగుతూ ఉన్నాయి. కంప్లీట్ చేసిన వార్డు 42వ వార్డు కంప్లీట్ చేశాము. మా అబ్బాయి కూడా 36వ వార్డు ఈరోజు పర్యటన చేయడం జరిగింది. మా కోళ్ల పిల్ల కూడా రాసి తను కూడా 32వ వార్డు ఈరోజు ప్రచారంలో పాల్గొనడం కూడా జరిగింది. సో మంచి స్ట్రాంగ్ నెట్వర్కింగ్ చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.